ఇక తమిళ సినీ ఇండస్ట్రీలో టైటిల్ వివాదం రేగింది. సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం ఇద్దరు హీరోల మధ్య వివాదానికి కారణమైంది. ఫిల్మ్ ఛాంబర్ ఇద్దరు హీరోలకు ఒకే టైటిల్ కేటాయించింది. పరాశక్తి టైటిల్ తో శివకార్తికేయన్ సినిమా టీజర్ రిలీజ్ చేశాడు. ఇదే పేరును ఫిల్మ్ ఛాంబర్ విజయ్ ఆంటోనీ సినిమాకు కూడా కేటాయించడంతో శివకార్తికేయన్ సినిమా టీజర్ విడుదల చేయగానే విజయ్ ఆంటోనీ మూవీ టైటిల్ రిలీజ్ చేశారు. దీంతో ఇద్దరు హీరోల మధ్య వివాదం ఆసక్తికరంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, బుధవారం శివకార్తికేయన్ కొత్త సినిమా టీజర్ టైటిల్ విడుదలైంది. పరాశక్తి అనే ఈ మూవీ సుధా కొంగర దర్శకత్వం వహిస్తోంది. డాన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్ ప్రకటించగానే సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అదే రోజు సాయంత్రం నటుడు అలాగే నిర్మాత అయినటువంటి విజయ్ ఆంటోనీ ఒక ప్రకటన విడుదల చేసి కొత్త వివాదానికి తెరలేపారు. విజయ్ ఆంటోనీ తన సోషల్ మీడియా ద్వారా సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన లేఖను షేర్ చేశారు. ఆ లేఖ ప్రకారం పరాశక్తి అనే టైటిల్ దాదాపు 6 నెలల క్రితమే విజయ్ ఆంటోనీ పిక్చర్స్ ద్వారా తెలుగులో అలాగే తమిళ భాషలో ఆ సినిమాని విడుదల చేసేందుకు రిజిస్టర్ చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు శివకార్తికేయన్ అలాగే విజయ్ ఆంటోనీ ఇద్దరు కూడా తమ సినిమా టైటిల్ విషయంలో విభేదిస్తున్నారు. బుధవారం ఇద్దరు కూడా తమ సినిమాల ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. శివకార్తికేయన్ సినిమా పేరు పరాశక్తి కాగా విజయ్ ఆంటోనీ సినిమా పేరు కూడా పరాశక్తి. అయితే విజయ్ ఆంటోనీ దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక అధికారిక ప్రకటన అయితే సోషల్ మీడియాలో విడుదల చేశారు. నంబర్ 21554 అధికారికంగా ప్రొడ్యూసర్స్ కేటగిరీలో రిజిస్టర్ అయిందని విజయ్ ఆంటోనీ తన నిర్మాణ సంస్థ విజయ్ ఆంటోనీ పిక్చర్స్ ద్వారా రిజిస్టర్ చేసుకొని 6 నెలల క్రితం రిజిస్టర్ చేసుకున్నట్టు కూడా స్పష్టం చేశారు. అంతేకాదు తెలుగులో కూడా తన ఈ టైటిల్ పరాశక్తి అనే టైటిల్ తనకే దక్కిందంటూ కూడా చెప్పారు. ఇక తమిళ్లో అదే సినిమా రూపొందిస్తున్నారు. తమిళ్లో ఈ టైటిల్ వచ్చి శక్తి తిరుమగల్ అనే టైటిల్ తో రాబోతుంది. అయితే దీనికి ప్రతీకగా విజయ్ ఆంటోనీకి రిప్లై ఇస్తూ డాన్ పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో కొన్ని లేఖలను పంచుకున్నారు. తమిళ తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లేఖ ప్రకారం పరాశక్తి అనే టైటిల్ తమ ఆధీనంలో ఉందని వారు స్పష్టం చేశారు. ఇంతకు ముందు కూడా ఈ పరాశక్తి సినిమాకి అనేక వివాదాలు కూడా అడ్డుపడడం అనేక వివాదాలు కూడా వచ్చాయి. శివాజీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ టైటిల్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది. 1952లోనే శివాజీ గణేశన్ నటించినటువంటి పరాశక్తి సినిమా తమిళ ఇండస్ట్రీలో ఒక మంచి హిట్ సాధించింది. అటువంటి క్లాసిక్ సినిమాకి మళ్ళీ ఇప్పుడు శివకార్తికేయన్ అలాగే విజయ్ ఆంటోనీ పేరు పెట్టుకోవడంతో ఆ సినిమాకి సంబంధించినటువంటి శివాజీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి వారి విజ్ఞప్తిని పట్టించుకొని నిరసనలు చేపడతాము అని కూడా వారి అసోసియేషన్ కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది.